దాడుల కల్చర్ అనేది మాది కాదు. దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్తలు చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో దాడి చేయాలని ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వం నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. దాడుల కల్చర్ అంటున్నారు. సిగ్గుండాల కేసీఆర్ కొడుకు దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసపెట్టిరా మమ్మల్ని మీ అధికారం. నేను ఫస్ట్ చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు. ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను హౌతర్స్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పాలనకనే ఒక చెప్పులు నెత్తి మీద పెట్టుకుని పోవడం తప్ప ఒక్కరు తప్ప మీటన్నీగా. మీ రాచరిక పాలన తెలంగాణ ఎట్లుండే? మేము ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు చేశారు? రాత్రిపూట పొలాలకెళ్లి కట్టవతులతో కొట్టిరు మమ్మల్ని. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 6 కార్యకర్తలు హెడ్ ఇంజరీస్ అయినాయి. మా కార్యకర్తలకు 3 కార్యకర్తలకు కాళ్లు విరిగినాయి. అనేక మంది కార్యకర్తలకు ఎత్తుకపోయారు. టోల్ గేట్ దగ్గర మహిళా కార్యకర్తలు ఎత్తుకపోయి కొట్టారు మీ వాళ్ళు. ఇది మర్చిపోతామైంది. కానీ దానికి ప్రతీకారమే తీసుకుంటలేము మేము. కానీ ఇవాళ మీరు ఏదో అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేను ఉష్కో అన్నగా మేము ఎమ్మెల్యేను మా మీదకి మా కార్యకర్తలు దమ్మని తెలిసింది. అది వాళ్ళ దాన్ని మేము సమర్థిస్తలేము. కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా వాళ్ళ సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్లు దాడులు మామూలు చేసినప్పుడు ఏడమేరు తలకాల రోడ్డు అమ్మాయి కార్యకర్తలది. మహిళా కార్యకర్తలను కొట్టిరు. సిగ్గుండాలకు కొంచెమన్నా. ఇంకా రైతులకు కళ్ళాలకు పోతుంటే కోడూరు మొత్తం రైతులు తలిగిన దెబ్బలు కళ్ళాలకు పోతుంటే రైతులు తలకాయలు వలిగినాయి. ఆ రోజు కొంచెమన్నా సిగ్గుండాలి అలా మాట్లాడుతున్నారు. మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇవాళ దాడులు చేసే కల్చర్ మనది కాదు, దానికి దూరంగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మా కార్యకర్తలకు అందరికీ చెప్పినా మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా మొన్న కౌశిక్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా బండి సంజయ్ యొక్క ప్లాన్ ప్రకారమే వారింటి దగ్గర నుంచే లాఠీని తీసుకొని అన్ని రకాలైనటువంటి మరి హత్యాయత్నం చేయాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని అన్ని కూడా ఆయుధాలు తీసుకొని ఆ రోజు మొన్న ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీదకి కౌశిక్ రెడ్డి గారి మీదకి దాడి చేసినారు. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడినాయా? కౌశిక్ రెడ్డి గారు ఏం అడిగినాయా బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు వస్తావు? చర్చకు రా. నీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చేది మాట్లాడదు కాదు. మీకు ఏ అంశం పైన సరే ఆ అంశం పైన మాట్లాడటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉందా, మా పార్టీ సిద్ధంగా అని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావా, తంబాకు ఎఫెక్ట్ అయ్యా ఇంటికి విడిచిపోయినని చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు. నువ్వు కేసీఆర్ వాళ్ళకి పుట్టినామని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేవు. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమానం చెప్తే అర్థమవుతానని. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందుకు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్లో యూపీలో తలవాల్సుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయట పడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంగా ఎదగలేరు, రాజకీయం ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు. ఇదే రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపాఠం తప్పదని చెప్పి మనవి చేస్తాను. మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్ గా ఈరోజు అన్ని పత్రికలలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, అన్ని ఆధారాలతో పాటు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎప్పటికి కూడా ఎఫ్ఐఆర్ బండి సంజయ్ గారి పేరు కాలేదు.
వారు ఎంత పదవిలో ఉన్నా కాక ఖచ్చితంగా వారు చట్టరీత్యా నేరం చేశారు, తప్పు చేశారు. బండి సంజయ్ గారు ఏవన్గా మరి ఎఫ్ఐఆర్ లో చేర్చాలని చెప్పేసి మేము డీజీపీ గారు డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు చేయాల్సిందే. వారిపైన పరువు నష్ట దావా కూడా వారన్న మాటలకు ఇప్పటికే పరువు నష్ట దావాలు ఉన్నాయి. తప్పకుండా పరువు నష్ట దావాలు వేస్తాం. వారిని న్యాయస్థానంలో వదిలిపెట్టాం, ప్రజా కోర్టులో వదిలిపెట్టాం.